నమస్కారం. భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా పరిపాలనలో కొన్ని ముఖ్యమైన కమిటీలు, టాస్క్ ఫోర్స్లు చాలా కీలక పాత్ర పోషించాయి. అవునండి. మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈరోజు వాటి గురించి, అంటే ఎందుకేర్పడ్డాయి, ఏం చెప్పాయి, వాటి ప్రభావమేంటి, ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. బ్యాంకింగ్ నుంచి మొదలుపెట్టి పన్నులు, కోవిడ్ లాంటి సంక్షోభాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇలా చాలా విషయాలున్నాయి. సరే, మొదలు పెడదామా? ఓకే. ఈ కమిటీల సిఫార్సులు అవి ఎలా అమలయ్యాయో చూస్తే మన ప్రస్తుత ఆర్థిక, పరిపాలన వ్యవస్థ ఎలా ఉందో బాగా అర్థమవుతుంది. ఇవి ఊల్కే రిపోర్ట్లు కాదండి, దేశానికి దారి చూపినట్టు లెక్క. ముందుగా బ్యాంకింగ్ తీసుకుందాం. పీకే మొహంతి కమిటీ. ఇది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే యూసీబీల మీద కదా? అవును, సరిగ్గా చెప్పారు. ఈ యూసీబీలు తరచు వార్తల్లో ఉంటాయి. వాటి పాలన సరిగా లేదని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయని. ఓ. సో వాటిని గారిలో కట్టడానికి, వాటి సైజు, అవి తీసుకునే రిస్కును బట్టి వేర్వేరు నియంత్రణలు ఉండాలని ఈ కమిటీ సూచించిందనమాట. అదే టయర్డ్ రెగ్యులేషన్ అంటారు కదా. అంటే చిన్న బ్యాంకులకు ఒకలా, పెద్దవాటికి ఇంకోలా రూల్స్ ఉండాలని చెప్పారా? అవును, అదే. చిన్నవాటికి కొంచెం సింపుల్గా, పెద్దవాటికి ఇంకొంచెం స్ట్రిక్ట్గా అనమాట. సరే, మరి ఇదే టైంలో ఇంకో గ్రూప్ కూడా పనిచేసింది కదా, ఆర్బీఐ వాళ్ళది. ఐడబ్ల్యూజీ అంటున్నారు. అవును, ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్. ఇది ప్రైవేట్ బ్యాంకుల ఓనర్షిప్ రూల్స్ని రివ్యూ చేసింది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఏంటది? పెద్ద కార్పొరేట్ కంపెనీలను కూడా బ్యాంకులు పెట్టడానికి అనుమతించాలా వద్దా అనేది. దీనిపై పెద్ద చర్చే జరిగింది. ఎందుకు? మంచిదే కదా, పోటీ పెరుగుతుంది. పోటీ పెరుగుతుంది కానీ, అంటే వాళ్ల వేరే వ్యాపారాలకి, బ్యాంకుకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని, డబ్బులు అటు ఇటు మళ్లిస్తారని, ఫినాన్షియల్ స్టెబిలిటీకి ప్రమాదమని కొందరి భయం. అందుకే ఆర్బీఐ ఇంకా దీనికి ఓకే చెప్పలేదు. ఓ, అర్థమైంది. ఇంకేమైనా చెప్పిందా ఈ గ్రూపు? చెప్పింది. ప్రమోటర్ల వాటాను ఇప్పుడున్న 15% నుంచి నెమ్మదిగా 26% వరకు పెంచుకోవచ్చని కూడా సూచించింది. సరే, ఇక కోవిడ్ టైంకి వద్దాం. అప్పుడు పరిస్థితి దారుణం కదా, చాలా బిజినెస్లు మూతపడ్డాయి. అవునవును, సరిగా ఆ టైంలోనే కేవీ కామత్ కమిటీ వచ్చింది. కోవిడ్ వల్ల బాగా దెబ్బతిన్న కంపెనీల లోన్లను రీస్ట్రక్చర్ చేయడానికి, అంటే వాటిని తిరిగి కట్టడానికి వీలుగా మార్చడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చింది. ఎలా? వాళ్ళొక 5 ముఖ్యమైన ఫైనాన్షియల్ రేషియోలను, ఒక 26 సెక్టర్లను గుర్తించి ఏ కంపెనీలు కోలుకోగలవో చూసి వాటికి హెల్ప్ చేశారన్నమాట. దీనివల్ల ఎన్పీఏలు అంటే మొండి బకాయిలు అమాంతం పెరిగిపోకుండా ఆపగలిగారు. అంటే ఇది బిజినెస్లకు పెద్ద రిలీఫ్ ఇచ్చిందన్నమాట. మరి ఆ టైంలో ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులు మాటేంటి? వెంటిలేటర్లు, కిట్లు అని చాలా కొన్నారు కదా. దానికి కూడా ఒక కమిటీ ఉంది, రాజీవ్ మెహర్షి కమిటీ. ఈ కొనుగోళ్లు, నిధుల వినియోగం అంతా సరిగా జరిగిందా లేదా అని ఆడిట్ చేయడానికి దీన్ని వేశారు. అంటే ట్రాన్స్పరెన్సీ కోసం. కరెక్ట్. పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, సంక్షోభ సమయాల్లో కూడా పబ్లిక్ డబ్బులు వేస్ట్ కాకూడదని దీని ఉద్దేశ్యం. ఇక కొంచెం వెనక్కి వెళితే 1991 నాటి రాజా చెల్లయ్య కమిటీ. దీన్ని ఇప్పటి పన్ను సంస్కరణకు బేస్ అంటారు కదా. నిజమే. 1991లో ఎకానమీ ఓపెన్ అయ్యాక పన్నుల సిస్టమ్ని కూడా మార్చాల్సొచ్చింది. చెల్లయ్య కమిటీ ముఖ్యంగా పన్ను రేట్లు తగ్గించడం, ఎక్కువ మందిని పన్ను కట్టేలా చేయడం, అంటే ట్యాక్స్ బేస్ పెంచడం, ఇంకా సిస్టమ్ని సింపుల్ చేయమని చెప్పింది. ఓకే. దీనివల్ల బిజినెస్ చేయడం సులువైంది, గవర్నమెంట్ ఆదాయం కూడా పెరిగింది. ఆ తర్వాత కూడా పన్నుల మీద కొన్ని ముఖ్యమైన కమిటీలు వచ్చాయి. పార్థసారథి షోమ్ కమిటీ ఒకటి. ఇది జీఏఆర్, రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ లాంటి వాటిని చూసింది కదా. అసలు ఈ జీఏఆర్ ఏంటి? దాంతో వచ్చిన గొడవేంటి? జీఏఆర్ అంటే జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్. ట్యాక్స్ ఎగ్గొట్టకుండా చూడటానికి తెచ్చారు కానీ, దాని రూల్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండటంతో ఫారిన్ ఇన్వెస్టర్లలో అంటే ఒక రకమైన భయం, అనిశ్చితి వచ్చాయి. షోమ్ కమిటీ ఏమందంటే, ఈ గార్ అమలును కొన్నాళ్లు ఆపండి, ఇంకా రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అంటే పాత లావాదేవీలపై కొత్తగా పన్ను వేయడం, దీని చాలా చాలా అరుదుగా వాడండి అని చెప్పింది. ఇది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచడానికి హెల్ప్ అయ్యింది. ఇదే దారిలో జస్టిస్ ఏపీషా కమిటీ కూడా ఫారిన్ ఇన్వెస్టర్లపై పాత టైంకి మ్యాట్ వెయ్యకూడదని చెప్పి ట్యాక్స్ విషయంలో క్లారిటీ ఇచ్చింది కదా. అవును, ఈ 2 కమిటీలు ట్యాక్స్ పాలసీల్లో స్థిరత్వము, స్పష్టత ఎంత ముఖ్యమో చెప్పాయన్నమాట. అలాగే బిమల్ జలాన్ కమిటీ.
ఇది ఆర్బీఐ దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలి, ఎంత డబ్బుని గవర్నమెంట్కి ఇవ్వచ్చు అనే దానిపై ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చింది. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటారు కదా. అవును, అదే. గవర్నమెంట్కి డబ్బు అవసరమైనప్పుడు ఆర్బీఐ ఎంత ఇవ్వగలదు, కానీ అదే సమయంలో ఆర్బీఐ కూడా తన స్టెబిలిటీకి కావాల్సినంత ఉంచుకోవాలి. ఆ బ్యాలెన్స్ ఎలా ఉండాలో ఈ కమిటీ చెప్పింది. దాని ప్రకారమే కదా ఆర్బీఐ గవర్నమెంట్కి ఆ 1.76 లక్షల కోట్లు ఇచ్చింది. కరెక్ట్. ఇక చివరగా మరికొన్నున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల విషయంలో వాటి డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో పారదర్శకత కోసం జీవి రామకృష్ణ కమిటీ పనిచేసింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో ముఖ్యమైన పీపీపీ మోడల్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అందులో ఉన్న కొన్ని సమస్యలను, అంటే రిస్క్ షేరింగ్, కాంట్రాక్టుల్లో లోపాలు లాంటివి సరిచేసి దాన్ని మళ్లీ బలోపేతం చేయడానికి కేల్కర్ కమిటీ 2015 సూచనలు చేసింది. ఇంకొకటి అరవింద్ పనగరియా టాస్క్ ఫోర్స్. అవును, అది పేదరికం, ఉద్యోగాలు లాంటి అంశాలతో పాటు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ అనే ఐడియాను కూడా డిస్కషన్కి తెచ్చింది. అంటే అందరికీ కనీస ఆదాయం ఇవ్వాలనే ఆలోచన. అవును. మొత్తానికి చూస్తే ఈ కమిటీలన్నీ మన దేశ ఆర్థిక పరిపాలనా ప్రయాణంలో ముఖ్యమైన మలుపులన్నమాట. సమస్యలొచ్చినప్పుడు, వ్యవస్థలను మార్చాల్సినప్పుడు ఇవి ముందుకొచ్చాయి. ఖచ్చితంగా. ఈ కమిటీల రిపోర్ట్లు పాలసీలను మార్చాయి, ఎకానమీకి డైరెక్షన్ ఇచ్చాయి. కొన్ని సిఫారసులు వెంటనే అమలయ్యాయి, కొన్నింటి ప్రభావం నెమ్మదిగా కనిపించింది. నిరంతరం సంస్కరణలు, మంచి పాలన అవసరం అని ఇవి మనకు గుర్తుచేస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడొక ప్రశ్న మిగిలి ఉంది. ఈ కమిటీలో గొప్ప సిఫార్సులు చేసినా ఆచరణలో వాటిని పూర్తిగా అమలు చేయడంలో కొన్నిసార్లు ఇబ్బందులెందుకొచ్చాయి? భవిష్యత్తులో ఇలాంటి పాలసీ మార్పులను ఇంకా ఎఫెక్టివ్గా ఎలా అమలు చేయొచ్చో దీని గురించి ఆలోచించాలి.